MG9 న్యూస్ కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గంలో గోడిగండ్ల మండలం గంజహల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎమిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుకకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సహకారంతో గంజహల్లి తెర్నేకల్ గ్రామాల మీదుగా ఆంధ్రినివా హై లెవెల్ బ్రిడ్జిని నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ తెర్నేకల్ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం జరగడం వలన పత్తికొండ నుండి మీదుగా ఎమ్మిగనూరుకు ప్రయాణం చేయటకు రైతులు పండించిన ఉత్పత్తులను మార్కెట్కు తరలించడానికి సులువైన మార్గమని 47 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జిని శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్ల నుండి తన చేతుల మీదుగా బ్రిడ్జి నిర్మాణం నా కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారని, అలాగే నా కల నెరవేరిందని ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమిగనూరు సమన్వయకర్త మాట్లాడుతూ పల్లెల్లో పండించిన ప్రతి రైతు పంటకు సరుకు తీసుకెళ్లాలంటే పల్లె రహదారులు బాగా ఉంటే సరుకు తీసుకెళ్లడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, జగనన్న సంకల్పంతో పల్లెలే పట్టణానికి పట్టుకొమ్ములని, పల్లెలు అభివృద్ధి దయగా ముందుకు తీసుకెళ్తున్న జగనన్నకి మరోసారి ప్రజలు పట్టం కట్టి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంజహలి వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమలరెడ్డి, సర్పంచ్ రాముడు, మహేష్ రెడ్డి, మండల వైఎస్ఆర్ నాయకుడు బందే నవాజ్, తెర్నికర్ గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. MG9 న్యూస్ తో ఎమిగనూరు టౌన్ రిపోర్టర్ నరసింహాచారి. చాలా కోరుకున్నది టెండర్ అయ్యి స్టార్ట్ అయితే బాగుంటుంది. మాకు కొద్దిగా చిన్న ఇబ్బందులు వచ్చి చేయలేకపోతున్నాం. ఇది ఈ రిజల్ట్స్ వస్తున్న 1 మంత్ పడుతుంది. రిజల్ట్స్ వస్తుంది, మెయిన్ కాంట్రాక్ట్ వచ్చేస్తారు, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారు. సీఎం గారు అడిగారు, నీ కోరిక తెల్లకల్కి బ్రిడ్జి కట్టాలా చాలా వాళ్ళంటే కానీ, లేదా దేవనకొండ చాలా చుట్టూ తిరిగిపోవాలా. ఎమ్మెల్యేలో మన మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ టెండర్ వరకు మనకి వచ్చింది. ఎమ్మెల్యేరు ఆ HNS కాలువ కనుకొండ మండలంలో మీద కూడా అంత జాగ్రత్తలు తీసుకున్నా. మా ఎమ్మెల్యేలు కూడా నన్ను అందరు తిట్టినారు, ఏమయ్యా నీకు ఎమ్మెల్యే టౌన్లో అడగకుండా యాడో అయ్యా నేను పల్లెల్లో పుట్టినా, పల్లె సంగతి తెలుసు, ముందు పల్లెల్ని కూడా ఆలోచన చేయరు, ఆలోచన చేస్తారు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎమ్మెల్యేకి దినం కనపడుతుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యేగా నేను ఇక్కడ మనకి ఎమ్మెల్యే ఉంటారు, ఆమె ఇదంతా కూడా ఇనాగ్రేషన్కి వస్తే అట్లా చేస్తే అప్పుడు మన తెల్లకల్లు 8,000 ఓట్లమ్మా. వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు అయ్యా ఇరుపక్షకి ఎంతకి ఆ మెజార్టీలో కొట్టేసి గెలుస్తారు. ఇప్పుడు 8,000 ఓట్లు సాల్గా తెలుసు.
ఏవేవి ఆగి ఉన్నాయో వాటికి అక్కడ ఉండి అయినా సాధించుకొని తీసుకొని వచ్చి మన ఎముగనూరు నియోజకవర్గానికి అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాను. మరి ఈ రోజు ఇది ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి, శాంక్షన్ అయ్యింది, కాకపోతే ఓన్లీ టెక్నికల్ శాంక్షన్ వరకే ఈ రోజు ఇప్పుడు మనకి ఈ స్టార్ట్ అవుతుంది. సాయిల్ టెస్టింగ్ కి కానండి వీటన్నిటికీ టెక్నికల్ డిజైన్స్ కోసము సాయిల్ టెస్ట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాకే ఈ గారు చెప్పారు మనకు ఇది 100 సంవత్సరాలు ఉండేలాగా మనం ప్రాజెక్ట్ని చేయాలి అంటే మనం ప్రతిదీ డీటెయిల్డ్గా టెస్ట్ చేసుకొని చెక్ చేసుకొని ఏది ఎంత పరిమితిలో మనం వేసుకుంటే కాలమ్స్ కానీ పిల్లర్స్ కానీ ఎంత స్ట్రెంత్ వేసుకోవాలి, ఎంత డెప్త్ వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళందరూ పరిశీలన చేసి ఒక రీసెర్చ్ చేసుకొని వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకొని వస్తారు. దానికోసం ఇవాళ మనం ఒక అడుగు వేసాము, పునాది వేసాము. సో ఇది తప్పకుండా ఈ కళ మనకి అన్నట్టు మరి సార్ అన్నట్టు 6 నెలల్లో కష్టమే, మరి అన్నట్టు డెఫినెట్లీ కొంచెం టైం పడుతుంది. బట్ టైం పట్టినా కూడా మనకి ఎప్పటికీ ఇది రెడీ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా నా వంతు ప్రయత్నం, నా వంతు కృషి నేను చేస్తానని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటున్నాను. మరి ఇంత మంచి ప్రాజెక్టుకి చేసే దాంట్లో నా వంతు ఏదో అంటారు కదా, ఉడత